రేపు మెదక్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మెదక్ బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గుమ్మడి దళ మీదుగా నర్సాపూర్ నుంచి ఏడుపాయల వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడుపాయల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 18వ తారీఖు రోజు నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మరి తెలంగాణ జిల్లాలో పర్యవేక్షణలో భాగంగా రేపు మెదక్ జిల్లాకు రావడం జరుగుతుంది. వారికి మొట్టమొదటిగా వారు గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ పట్టణానికి విచ్చేస్తున్నారు. మరి నర్సాపూర్ పట్టణంలో కార్యకర్తలమందరం కూడా నాయకులమంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రామచంద్రరావు గారు వెంబడి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారు కూడా రావడం జరుగుతుంది. రేపటి కార్యక్రమాలన్నీ కూడా వారి సమక్షంలోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు వారు కూడా రాష్ట్ర అధ్యక్షుల వారితోని వస్తున్నారు. దానికి గాను నర్సాపూర్ పట్టణంలో స్వాగతం పలికి నర్సాపూర్ చివరస్తాలో మరి జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా చేస్తున్నారు. దాని తర్వాత మరి కొంచారం మండలం, కౌడిపల్లి మండలం, చిల్పిచేడు మండలం వారి వారి ప్రాంతాలలో వాళ్ళ మండల పరిధిలలో వాళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఘన స్వాగతము పలకాలని వారు అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత కొల్చారం మండలం, కొల్చారం నుంచి ఏడుపాయల